హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. చాలా మంది కామెంట్స్లో మనకి ఆపరేటింగ్ సిస్టంలో సెమాఫోర్స్ గురించి చెప్పమని చాలా మంది అయితే అడిగారు. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అడగడం అయితే జరిగింది. దాని మీద ఈరోజు అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఎవరెక్కడైతే మన పీపీటీ చూస్తున్నారో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు ఈ పీపీటీ అయితే యాక్సెస్ చేయొచ్చు. మీరు సెమాఫోర్స్ అని కామెంట్ పెట్టక్కర్లేదు మన టెలిగ్రామ్ ఛానల్లో. సింపుల్గా సెర్చ్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ ఐకాన్కి వెళ్ళి సెమాఫోర్స్ అని టైప్ చేయండి. మీకు ఆటోమేటిక్గా దీని అయితే ట్యాగ్ అవుతుంది. ఓకేనా? అలా అయితే మీరు పీపీటీని అయితే చూడొచ్చు మన టెలిగ్రామ్ ఛానల్లో. లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ అసలు మామూలుగా అసలు సెమాఫోర్స్ అంటే ఏంటి, దాని గురించి అయితే నేను మాట్లాడతాను. Semaphores are a type of synchronization mechanisms used in computer science to control access to the shared resources. It may be in multi-threading or also multi-process environment. మీకు ఏం అర్థమైంది? నాకు అర్థమైంది. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి మెయిన్గా పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక కీ పాయింట్, కంట్రోల్ యాక్సెస్ టు షేర్డ్ రిసోర్సెస్ ఇన్ ఏ మల్టీ ప్రాసెస్ ఎన్విరాన్మెంట్. అసలు ముందు మల్టీ ప్రాసెస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో మాట్లాడతాను. ఈ వీడియో మీకు లెంత్ ఉంటుంది, క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డౌట్స్ రాకుండా. ఓపిక్గా అయితే జాగ్రత్తగా అయితే వినండి. ఓకేనా? మల్టీ ప్రాసెస్ ఎన్విరాన్మెంట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ ఉంది. అమెజాన్ ఓపెన్ చేయగానే మనం ఒక్కలమే వాడతాం ఈ ప్రపంచంలో. అది లోకల్ డొమైన్ కాదు, ఇంటర్నేషనల్ డొమైన్. ఆల్ ఓవర్ మన ఇండియా ఉంటుంది Amazon.in అనేది. .com అయితే ఆల్ ఓవర్ వరల్డ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం Amazon.in అందాం. ఇప్పుడు ఒక ఫోన్ అనేది నేను ఒక్కనే యాక్సెస్ చేయను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ మొబైల్ ఒకటి S24 అల్ట్రా మనం సెర్చ్ చేస్తున్నాం. నేను ఒక్కనే సెర్చ్ చేయను కదా, మీరు సెర్చ్ చేస్తారు, ఇంకోళ్ళు కూడా సెర్చ్ చేస్తారు. అలాంటప్పుడు ఏదైతే ఆ పేజ్ ఉంటుందో, S24 అల్ట్రా పేజ్ ఉంటుందో, అది నాకొక్కడికే కాకుండా అందరికీ వెళ్ళాలి అది యాక్సెస్ అనేది. అది మెయిన్గా మనకి మల్టీ ప్రాసెస్ ఎన్విరాన్మెంట్ అంటే. ఇక్కడ మనం కంట్రోల్ యాక్సెస్ టు షేర్డ్ రిసోర్సెస్ ఉన్నాం. కంట్రోల్ యాక్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకే టైంలో అందరం ఒకేసారి మనం S24 అల్ట్రా మీద క్లిక్ చేసామనుకోండి, ఎవరైతే ఫస్ట్ క్లిక్ చేశారో ఫస్ట్ ఆ పేజ్ అనేది వాళ్ళకి వెళ్తుంది, తర్వాత అందరికీ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది కంట్రోల్ యాక్సెస్ టు షేర్డ్ రిసోర్సెస్ అంటే. ఇక్కడ షేర్డ్ రిసోర్స్ అంటే ఏంటి? అమెజాన్లో మనం చూసే S24 అల్ట్రా. కంట్రోల్ యాక్సెస్ అంటే ఎవరైతే మనకి ముందు ఉంచారో వాళ్ళకైతే ఇస్తారనమాట. ఇది మనకి అమెజాన్ ఎన్విరాన్మెంట్లో మనం మాట్లాడింది. మనం ఇందులోకి వచ్చేటప్పటికి ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేస్తాం, రెస్టారెంట్ ఎగ్జాంపుల్. అది మీకు క్లియర్గా నేను డెఫినేషన్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ అసలు వాట్ ఈస్ సెమాఫోర్ అంటే చెప్తున్నాను. ఏ సెమాఫోర్ ఈజ్ ఎ వేరియబుల్ ఆర్ డేటా స్ట్రక్చర్ దట్ ప్రొవైడ్స్ ఏ సింపుల్ వే టు కంట్రోల్ యాక్సెస్ టు షేర్డ్ రిసోర్సెస్. ఏదైతే మనకి రిసోర్స్ అయితే షేర్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేయడం అనమాట యాక్సెస్ అనేది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ గేట్ కీపర్ allowing a limited number of threads or processes to access the resources at any given time. మన Amazon.in చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా చాలా మంది యూజర్స్ అయితే వాడతారు, దాన్ని బట్టి దానికి నో ప్రాబ్లం. ఇప్పుడు అలా కాకుండా కొన్ని ఫిక్స్డ్ టైప్ ఆఫ్ లో ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయనుకోండి, దాని గురించి అయితే చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో మనకి 10 టేబుల్స్ అయితే ఉన్నాయి. మనకి ఎలా చేస్తారు? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఫస్ట్ రెస్టారెంట్కి అయితే ఎవరు వస్తారో వాళ్ళు వెళ్తారు. తర్వాత ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 10 టేబుల్స్ ఉంటే మనకి 11 మెంబర్స్ అయితే వచ్చారనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? లాస్ట్ వచ్చినప్పుడు వెయిట్ చేయాలి. ఈ 10లో ఎవరైతే బయటికి వస్తారో వాళ్ళైతే ఆ ప్లేస్ అయితే రియలొకేట్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ మీద కంప్లీట్గా మనకి సెమాఫోర్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్, దానికి స్టెప్ బై స్టెప్ అయితే నేను మాట్లాడతాను. హౌ సెమాఫోర్స్ వర్క్. ఫస్ట్ ఏంటంటే ఇనిషియలైజేషన్. ఏ సెమాఫోర్ ఈజ్ ఇనిషియలైజ్డ్ విత్ ఏ సర్టెన్ వాల్యూ విచ్ రిప్రజెంట్స్ ద నంబర్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇనిషియలైజ్డ్ విత్ సర్టెన్ వాల్యూ ఉన్నాం కదా, ఇక్కడ సర్టెన్ వాల్యూ అంటే ఇప్పుడు రెస్టారెంట్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెచ్చుకోండి. మొత్తం ఎన్ని చెప్పాము మనం? 10 టేబుల్స్ అని చెప్పాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్టెన్ వాల్యూ ఉన్నాడు కదా, అక్కడ నేను 10 అయితే ఇస్తున్నాను, విచ్ రిప్రజెంట్స్ ద నంబర్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. ఇప్పుడు మనం ఈ రెస్టారెంట్ దాంట్లో చూసుకుంటే మనకి ఎన్ని అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నాయి? టోటల్గా 10 అవైలబుల్ రిసోర్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? వెయిట్ ఆపరేషన్. ఇప్పుడు నేను క్లియర్గా ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు టాలీ చేసుకుంటూ రండి. ఓకేనా? వెయిట్ ఆపరేషన్కి వద్దాం. వెన్ ఎ థ్రెడ్ ఆర్ ప్రాసెస్ వాంట్స్ టు యాక్సెస్ ద షేర్డ్ రిసోర్స్, ఇట్ పెర్ఫార్మ్స్ ఏ వెయిట్ ఆపరేషన్ ఆన్ ద సెమాఫోర్. ద సెమాఫోర్ వాల్యూ is greater than 0, the thread or process can process to access the resource and the semaphore value is decremented. ఇక్కడ మనకు టూ వర్డ్స్ వాడాము, ఇంక్రిమెంటెడ్, డిక్రిమెంటెడ్. ఇంక్రిమెంటెడ్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే అది ఇంక్రిమెంటెడ్ అంటే ఇక్కడ వాల్యూస్ గ్రేటర్ దాన్ 10. ఇప్పుడు మన ఎగ్జాంపుల్తో మాట్లాడదాం. మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి టేబుల్స్? 10. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటి? ఇట్ పెర్ఫార్మ్స్ ఎ వెయిట్ ఆపరేషన్ అనే సెమాఫోర్. ద సెమాఫోర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, దెన్ థ్రెడ్ ఆర్ ప్రాసెసర్ కెన్ బి యాక్సెస్ బై ద రిసోర్స్. అంటే ఇక్కడ మనకి టేబుల్స్ 10 ఉన్నాయి అంటే మనకి 0 కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. అప్పుడు ఏంటంటే ఒక పర్సన్ వచ్చి ఆ టేబుల్ అయితే ఆక్యుపై చేస్తారు. అలాగే ఇక్కడ మనకి ఏదైతే మన దగ్గర ఫైల్ యాక్సెస్లో రిసోర్స్ ఉందో
10 మెంబర్స్‌కి అయితే రావచ్చు. టోటల్‌గా 10 మెంబర్స్ రావచ్చు. ఇప్పుడు దాకా ఎవరు రాలేదు కాబట్టి ఫస్ట్ ఒక పర్సన్ వెళ్లారంటే మనకి 10 ఉన్నాయి. 10 ఉన్నాయి కాబట్టి 0 కన్నా 1 కాబట్టి 0 అనేది ఫస్ట్ వచ్చినప్పుడు వెళ్లారు. తర్వాత ఏం చేస్తాం మనం? అండ్ ద సెమాఫోర్ వాల్యూ ఈస్ డిక్రిమెంటెడ్. ఒక పర్సన్ వచ్చాడంటే ఒక రిసోర్స్ లొకేషన్ అనేది తగ్గుతుంది. అంటే 10 - 1 ఎంత? 9. ఇప్పుడు టోటల్‌గా మన దగ్గర ఎన్ని ఉన్నాయి రిసోర్సెస్? 9 ఉన్నాయి. క్లియర్‌గా అర్థమైంది కదా! ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక పాయింట్. ద సెమాఫోర్ వాల్యూ ఈస్ గ్రేటర్ థాన్ 0. అంటే మనకి రిసోర్సెస్ అనేది 0 కన్నా ఎక్కువ ఉంటే ద థ్రెడ్ ఆర్ ప్రాసెస్ కెన్ బి ప్రాసెస్ టు యాక్సెస్ ద రిసోర్స్. అంటే 0 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మన రిసోర్స్ అనేది మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ ద సెమాఫోర్ వాల్యూ ఈస్ డిక్రిమెంటెడ్. రిసోర్స్ ఉంది. ఒక మెంబర్ అనేవాడు యూజ్ చేసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని డిక్రిమెంట్ చేస్తారు. అంటే 10 - 1 అంటే ఎంత? 9. అంటే ఇప్పుడు మనకు టోటల్‌గా ఇంకా కొత్తగా 9 మెంబర్స్ రావచ్చు అననమాట. ఇది వెయిట్ ఆపరేషన్ అంటే. నెక్స్ట్ సిగ్నల్ ఆపరేషన్. వెన్ ఎ థ్రెడ్ ఆర్ ప్రాసెస్ ఈస్ ఫినిష్డ్ యాక్సెసింగ్ ద షేర్డ్ రిసోర్స్. అంటే మనకి ఇందాక ఎన్నున్నాయి? 9 ఉన్నాయి. అంటే ఫస్ట్ గ్రేటర్ థాన్ 0 ఉన్నాయి. 10 ఉన్నాయి. ఒకడు వెళ్ళాడు. 10 - 1 9. అంటే టోటల్‌గా మనకు 9 ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. 9 అనే నంబర్‌ని గుర్తుపెట్టుకోండి. ఇట్ పెర్ఫార్మ్స్ ఏ సిగ్నల్ ఆపరేషన్ ఆన్ ద సెమాఫోర్ విచ్ ఇంక్రిమెంట్స్ ద సెమాఫోర్ వాల్యూ. అంటే ఎవరైతే ఒకడనేవాడు లోపలికి వెళ్ళాడో వాడి పని అయిపోయింది. వాడు యూజ్ చేసుకొని రిసోర్స్ బయటికొచ్చేసాడు. అప్పుడు ఏం చేయాలి? మనం ఇంక్రిమెంట్ చేయాలి. అంటే 9 + 1 ఎంత? 10. వచ్చేసాం కదా! మనకి టోటల్‌గా 10 లోకైతే వచ్చేసాం. రెస్టారెంట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి కావాలంటే. టోటల్‌గా మనకి 10 టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక 1 పర్సన్ అనేవాడు వచ్చాడు. ఆక్యుపై చేసాడు. తర్వాత ఇంకా వస్తానే ఉన్నారు. 10 అన్నీ ఫుల్ అయిపోయినాయి. కొత్తోడొచ్చాడు. కొత్తోడొచ్చాడు ఏంటి? టేబుల్స్ ఖాళీ అవ్వాలి. మనకి ఖాళీ లేవు. ఇంకా ఎందుకంటే అన్ని టేబుల్స్ అనేవి యూసేజ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు బయటికొచ్చేసాడు. అంటే ఇక్కడ మనకి సిగ్నల్ ఆపరేషన్ అవుతుంది. ఒకడు బయటికొచ్చేసాడంటే ఏంటి అక్కడ? ఒకడని యూజ్ చేసుకొని బయటికి వచ్చేసాడు. అప్పుడు ఎన్నుంటాయి? 9 ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఎవడైతే ఒకడు వెయిటింగ్‌లో ఉన్నాడో వాడు లోపలికెళ్తాడనమాట. 9 + 1 = 10. సరిపోయింది కదా! 10, 10 అలా అనమాట. ఇక్కడ ఏమీ లేదు. వెయిట్ ఆపరేషన్ అంటే మనకి రిసోర్సెస్ ఉన్నాయంటే ఒకడిని పంపిస్తాం. ఉన్న రిసోర్స్ నుంచి ఒకటి తగ్గిస్తాం. సిగ్నల్ ఆపరేషన్ అంటే ఏంటి? వాడుకునేవాడు లోపల ఉన్నవాడు బయటికి వచ్చేసాడనుకోండి. ఎంతమంది బయటికొచ్చారో ఉన్న రిసోర్సెస్‌కి ప్లస్ చేస్తాం. అంతే. సెమాఫోర్ అంటే చాలా సింపుల్ అనమాట. ఓకేనా? ఇంకా ఎన్ని సెమాఫోర్స్ ఉన్నాయి? టైప్స్ ఆఫ్ సెమాఫోర్స్. ఫస్ట్ వచ్చేటప్పటికి బైనరీ సెమాఫోర్. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే 2 వాల్యూస్ ఉంటాయి. 0 అండ్ 1. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ యాక్సెస్ టు ఏ సింగిల్ రిసోర్స్. ఏదైతే మనకి సింగిల్ రిసోర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు దాకా దాన్నైతే కంట్రోల్ చేస్తుంది. కౌంటింగ్ సెమాఫోర్. ఇదేం చేస్తుందంటే ఎ కౌంటింగ్ సెమాఫోర్ హాస్ ఎ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఇట్ యూజ్డ్ టు కంట్రోల్ యాక్సెస్ టు ద మల్టిపుల్ రిసోర్సెస్. ఏదైతే మనకి మల్టిపుల్ రిసోర్సెస్ ఉన్నాయో వాటిని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఇక్కడికొచ్చేటప్పటికి ఏంటంటే యూజ్ కేసెస్. మామూలుగా ఎక్కడ యూజ్ చేస్తాం దాని గురించి చెప్తున్నాడు. ఫస్ట్ రిసోర్స్ అలొకేషన్. ఇప్పుడు మనం ఇప్పటిదాకా షేర్డ్ రిసోర్స్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ యూసేజ్ అలొకేట్ చేయడానికనమాట. ఎక్కడంటే మెమరీలో గాని, ఐఓ డివైసెస్‌లో గాని యూజ్ చేస్తారు. మెమరీ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్.కామ్‌కి వెళ్ళాము. అక్కడైనా మన ఇమేజెస్ అనేవి డౌన్‌లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే చూసుకోండి అన్ని ఇమేజెస్ ఒకటే అవ్వవు. ఒకటయిన తర్వాత అవుతుంది. అంటే అక్కడ యాక్సెస్ కంట్రోలింగ్ అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ సింక్రనైజేషన్. ఇక్కడికొచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కడ మనకి ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు థ్రెడ్స్ అన్నా, ప్రాసెసెస్ అన్నా ఒకటే. కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. ఒక థ్రెడ్ అంటే ఒక హ్మ్. ఎలా చెప్పాలంటే ఒక వర్క్. ప్రాసెస్ అన్న ఒక వర్క్. కానీ మీరు థ్రెడ్స్, ప్రాసెస్‌కి ఎప్పుడు కన్‌ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? that execute the execution of threads or processes ensuring that they access shared resource in a coordinated manner. అంటే ఇక్కడికొచ్చేటప్పటికి ఏంటంటే కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే ఒకటయిన తర్వాత ఒకటవుతుంది. ఒకటయిన తర్వాత ఒకటవుతుంది. ఒకటయిన తర్వాత ఒకటవుతుంది. అలా కోఆర్డినేషన్‌గా ఉంటుంది. అలా ఉండడం వల్ల మనకి యూసేజ్ ఏంటంటే ఎక్కడా సరే మనకి ఓవర్ ద ర్యామ్ మీద వర్క్ బల్క్ అనేది పడిపోకుండా ఉంటుంది. మీకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా స్మూత్‌గా ఉంటుందనమాట. కాంకరెన్సీ కంట్రోల్. అంటే ఇక్కడ మనం చెప్పిందదే. సైమల్టేనియస్‌గా మనకి అనేది జరుగుతూ ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఎఫిషియంట్ రిసోర్స్ యుటిలైజేషన్. ఏదైతే మనకున్న రిసోర్సెస్ ఉన్నాయో అవి ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటాం. దానివల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? ఎక్కడ అనేది ఓఎస్ అనేది చాలా ఈక్వలెంట్‌గా స్ప్లిట్ అవుతుంది. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ప్రతి ప్రాసెస్ అనేది యూసేజ్ అవుతుందనమాట. ఇంప్రూవ్డ్ సిస్టమ్ స్టెబిలిటీ. సిస్టమ్ స్టేబుల్‌గా వర్క్ అవుతుంది. నేను ప్రీవియస్‌గా చెప్పాను. ఒక కోఆర్డినేటివ్ మేనర్‌గా వర్క్ అయ్యేటప్పుడు ఏంటంటే సిస్టమ్ మీద క్రాష్ అవ్వదు. అంటే ఓవర్ ద ఇన్‌పుట్స్ పడిపోకుండా ఉంటాయన్నమాట. మనం 10 టేబుల్స్ అని చెప్పాము. మొత్తం 11 మంది లోపల దూసేస్తే ఏమవుద్ది? కొట్టుకొని సత్తారు. నాకు ఈ టేబుల్ కావాలని. అలా కాకుండా 10 టేబుల్స్ ఉన్నాయి. 10 మెంబర్స్‌ని పంపాం. ఆ 10 మెంబర్స్ ఒకడయిన తర్వాత ఒకడు బయటకొస్తాడు. అప్పుడు ఇంకోడు లోపలికి వెళ్తాడు.
దానివల్ల ఏమవుతుందంటే కరెక్ట్‌గా టేబుల్ యూసేజ్ అనేది కరెక్ట్‌గా జరుగుతుందనమాట. ఎక్కడ కూడా ఏదైతే మనకి మెమరీ స్పేస్ ఉందో, ఆ మెమరీ అనేది కరెక్ట్‌గా జరుగుతుంది. సింపుల్ వర్డ్ సింక్రనైజేషన్. ఎఫిషియెంట్‌గా దాని సిస్టమ్‌ని యూజ్ చేసుకుంటారు. ఎంతవరకు కావాలి అంతవరకు. అప్పుడేమవుతుందంటే ఎలాంటి ప్రోగ్రామ్స్‌లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇదనమాట. నేను మీకు ప్రీవియస్‌గా చెప్పాను టేబుల్ ఎగ్జాంపులే ఇక్కడే నేను డిస్‌ప్లే చేశాను. క్లియర్‌గా చూడండి ఒకసారి కావాలంటే. ఫస్ట్ కస్టమర్ వచ్చాడు. వెయిట్ టేబుల్స్ అంటే మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? టోటల్‌గా 10 ఉన్నాయి. 10 ఉన్నాయి. ఇప్పుడు ఒకడొచ్చినప్పటికి ఏమవుతుంది? ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు వాడికి ఏమవుతుంది? టేబుల్ అవైలబుల్, కస్టమర్ సీటెడ్. కస్టమర్‌కి అనేవాడికి వచ్చాడనమాట. ఒకవేళ కస్టమర్స్ లీవ్ అవుతున్నారనుకోండి. కస్టమర్స్ అనేవాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడేమవుతుంది? ఒకడు బయటికి వెళ్తాడు. అక్కడ మనకు ఏమొచ్చింది? కస్టమర్ లెఫ్ట్ టేబుల్ అవైలబుల్ అని వస్తుంది. మళ్ళీ ఇంకోడొచ్చాడు అలాగనమాట. అలా ప్రాసెస్ అనేది జరుగుతా ఉంటుంది. సెమాఫోర్స్ అంటే ఇదనమాట కంప్లీట్‌గా. ఉన్న రిసోర్సెస్‌ని జాగ్రత్తగా యూజ్ చేసుకొని, వచ్చినోళ్ళందరిని లోపలికి పంపేయకుండా ఎంతమందున్నారో అంతమందిని పంపి, మామూలుగా ఎవరైతే ఎక్సెస్ ఉన్నారో వాళ్ళు వెయిటింగ్ పొజిషన్‌లో ఉంటారు. వాళ్ళదయిపోయిన తర్వాత లోపల ఎగ్జిక్యూటింగ్ ఉన్నవాళ్ళు అయిపోయిన తర్వాత ఇది కంటిన్యూ అవుతుందనమాట. ఇది కంప్లీట్‌గా మనకి సెమాఫోర్స్ అంటే. మీకేమైనా డౌట్స్ ఉన్నా ఒక్కసారి రివైజ్ చేయండి. మెయిన్‌గా ఏంటంటే హౌ సెమాఫోర్స్ వర్క్ అని ఉంది కదా! ఆ పాయింట్స్‌ని చాలా క్లారిఫైగా జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే. ఇది వింటే మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదనమాట. ఇది కంప్లీట్‌గా మనకి సెమాఫోర్స్ అంటే నేను ప్రీవియస్‌గా చెప్పాను. ఏదైతే ఇక్కడ నేను పీపీటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉంటుంది. కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన పీపీటీస్‌ని, నోట్స్‌ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇది కంప్లీట్‌గా సెమాఫోర్స్ అండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.